హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అదే బ్రహ్మ ముహూర్తం. బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? అసలు ఈ ముహూర్తానికి ఇంత విశిష్టత రావడానికి కారణం ఏమిటి? దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మ అంటే అనంత విశ్వం అని అర్థం. ఈ అనంత విశ్వంకి ఒక నిర్దిష్టమైన సమయం ఉందనేది ఒక ప్రాధాన్యత. ఆ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని ఋషులు వివరించడం జరిగింది. ఇది మనకి సూర్యోదయానికి ముందు 96 నిమిషాల ముందు వస్తుంది. దీన్ని అమృతకాలం అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని వేదశాస్త్రాల్లో దీని గురించి వివరించడం జరిగింది. మనుస్మృతిలో ఇలా ఉంది: బ్రహ్మ మృతేత ఉద్వేత ధర్మర్ధో చాను చింతయేత్ కాయ కలేశాచ తన్ముల వేద తత్వార్థమేవచ. అంటే మానవుడు ఈ సమయంలో నిద్రలేచి ధ్యానం వేద పఠనం చేయాలని అర్థం. మన ఋషులు ఏ టెక్నాలజీ లేని సమయంలోనే దాని యొక్క విశిష్టత చెప్పగలిగారంటే ఎంతటి రీసెర్చ్ చేసి ఉంటారో చెప్పుకోవచ్చు. ఈ సమయానికి విశ్వం అంతా ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ సమయంలో మన మెదడు కూడా ఎంతో ప్రకాశవంతంగా ప్రశాంతంగా ఉంటుంది. విశ్వమంతా ప్రశాంతతో మంచి ఏకాగ్రతతో మన మెదడు చక్కటి ఏకాగ్రతతో బాగా పనిచేస్తుంది ఈ సమయానికి. దాని గురించి వివరించడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ. అంటే భారతీయ సనాతన ధర్మం ప్రకారం రాత్రిని 4 భాగాలుగా విభజించడం జరిగింది. గంధర్వకాలం, మనోహర కాలం, రాక్షస కాలం, రుద్రకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు. ఈ సమయంలో నిద్రపోకూడదు. రాక్షస కాలం 9 గంటల నుంచి 12 గంటల వరకు. ఈ సమయంలో మెలకువగా అసలు ఉండకూడదు. గంధర్వకాలం 12 గంటల నుంచి 3 గంటల వరకు. ఇది ప్రశాంతంగా నిద్రపోయే సమయం. మనోహర కాలం ఇది అత్యంత ముఖ్యమైనది. 3 గంటల నుంచి 6 గంటలకి ఉదయం. ఈ సమయంలో విశ్వశక్తి ఎక్కువగా ఉంటుంది. మనోహర కాలంలో మనిషి మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. మనం ఏం చేయాలనుకున్న పనిని సాధించగలమనే నమ్మకం మనకి కలుగుతుంది. మనిషి ఏకాగ్రత పెరగడానికి నిర్దిష్టమైన సమయం బ్రహ్మ ముహూర్తం. ఇది ఖచ్చితంగా చెప్పబడుతుంది. సూర్యోదయానికి 96 నిమిషాల ముందు ఇది విషయం గురించి చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం వైద్యశాస్త్ర ప్రకారం సర్కేడియం రిథం ఉదయం 4 గంటలకు మన శరీర ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. అంటే మెదడులో మెలటోనియం స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. అదే ఉదయం 7 గంటల నుంచి 7:30 సమయానికి మెదడులో మెలటోనియం ఉత్పత్తి ఆగిపోతుంది. అంటే సూర్యోదయ కాలానికి ముందు మెదడులో మెలటోనియం స్థాయి చాలా ఎక్కువగా ఉండటం వలన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఈ విషయం గురించి మనకు ఆయుర్వేద శాస్త్రంలో కూడా చెప్పడం జరిగింది. మనకు తెలిసిన విషయమే. ఆయుర్వేదం ఎంతో పురాతనమైనది, ఎంతో ప్రామాణికత కలిగినటువంటిది. ముఖ్యంగా మానవుడు ప్రకృతి నియమాలకు అనుగుణంగా మనం జీవించగలిగితే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. అది అక్షర సత్యం. ఇది జగమెరిగిన సత్యం. ఖచ్చితంగా మానవ శరీరం, మనిషి ఆలోచనలు ప్రకృతితో బంధించబడి ఉంటాయనేది నిజం, అక్షర సత్యంగా అందరూ భావించడం జరుగుతుంది. దీనివల్ల మనం అనుకున్న లక్ష్యాలను కూడా ఈజీగా ఛేదించగలమనేది. చివరగా ఈ బ్రహ్మ ముహూర్త కాలానికి పర్యావరణం చాలా పరిశుభ్రంగా ఉండడం జరుగుతుంది. అంటే 40% ఆక్సిజన్, 4% కార్బన్ డైఆక్సైడ్, ప్రాణవాయువు కార్బన్ డైఆక్సైడ్. అంటే అవి అతి తక్కువ కాలుష్యం ఉంటుందని అర్థం. ఈ సమయంలో ధ్యానం చేయటం వలన, శ్వాస మీద ధ్యాస పెట్టడం వలన అత్యంత పరిశుద్ధమైన ఆక్సిజన్ మన శరీరంకి అందుతుంది. స్వచ్ఛమైన గాలి అందుతుంది. ఇవన్నీ మనకి సైంటిఫిక్గా కూడా నిరూపించబడినవి. అందుకే ఋషులు ఉదయాన్నే లేచి బ్రహ్మముహూర్త సమయానికి ధ్యానం చేస్తూ, యోగా చేస్తూ, మంత్రాలు జపిస్తూ తమ యొక్క శ్రద్ధతో ఎన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చివరగా మనం సమాజంలో చూస్తూనే ఉంటాం, ఎంతోమంది ఏకాగ్రత కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళి, ప్రశాంతంగా ఉండే ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళ యొక్క ఆలోచనలను, మెదడులోని ఆలోచనలను, విషయాలను వ్రాస్తుంటారు. బ్రహ్మముహూర్తం సమయానికి మీరు అంతా లేచి మీరు చేయాలనుకున్న పనులు చేసుకుంటారని, ప్రయత్నిస్తారని అనుకుంటున్నా. దాని యొక్క ప్రతిఫలాన్ని కూడా దక్కించుకుంటారని భావిస్తున్నా. వేరే ఆలోచన లేకుండా బ్రహ్మముహూర్తానికి నిద్రలేచి ఈ రోజు నుంచి ఈ కొత్త అలవాటుని చేసుకుంటారని ఆశిస్తూ చివరగా
ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్ చేస్తారని, దీనివల్ల నాకు కొంత బూస్ట్ ఇచ్చినట్లు అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి.